అద్దరిపోయే చికెన్ బిర్యానీ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. రెసిపీ చాలా సింపుల్, నేను చెప్తాను, మీరు కూడా చేసుకోండి. నేను 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అది వేసాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, పెరుగు అండ్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి చికెన్ని మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. అలాగే ఈ చికెన్ బిర్యానీ మనం చికెన్ని 50 to 60% కుక్ చేస్తాము. సో చికెన్ కుక్ చేయడానికి కొద్దిగా హోల్ గరం మసాలా వేసేసి ప్యాన్లో ఒక మందమైన గిన్నెలో చికెన్ని వేసి సిమ్లో మూత పెట్టి కదపకుండా ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేయండి. 15 to 20 మినిట్స్ కుక్ చేసిన చికెన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోండి. దానికోసం హోల్ గరం మసాలా వాటర్లో వేసి కొద్దిగా నెయ్యి, కొంచెం ఉప్పు అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి రైస్ వేసి 60% ఉడికిన రైస్ని ఫస్ట్ లేయర్గా, 70% ఉడికిన రైస్ సెకండ్ లేయర్, 80% ఉడికిన రైస్ థర్డ్ లేయర్గా వేసేసి చికెన్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 నిమ్మకాయ రెబ్బలు అలా పెట్టేసి 15 to 20 మినిట్స్ దమ్ చేసుకోండి. అంతే, మూత తీయంగానే కిచెన్ అంతా సువాసన వెదజల్లిందండి మా బిర్యానీ. నా బిర్యానీ ఒక్క పూటకే ఖాళీ అయిపోయింది, అంత బాగా వచ్చింది. మీరు కూడా చేసుకొని తిని ఆస్వాదించండి. బిర్యానీ ఎలా కుదిరిందో నాకు కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఇంకేం చూస్తున్నారు, వెళ్ళి చేసుకొని తినండి.